తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం దంచికొట్టింది. ఈ ఘటనలో చాలా నష్టాన్ని కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన ఈ అకాల వర్షం చాలా నష్టాన్ని మిగిల్చింది. వేర్వేరు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కారణంగా 5గురు మృతి చెందిన విషాదకర ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి, రాత్రి నుంచి కురిసిన ఈ అకాల వర్షానికి చూడండి ఎక్కడెక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో. అండర్ పాస్లో పూర్తిగా నీట మునిగిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల పిడుగుపాటుకు మనుషులు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ఒక ఎలక్ట్రీషియన్ మృతి చెందిన విషాదకర ఘటన కూడా చోటు చేసుకుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ అండర్ పాస్లో నుంచి నడుంలోతు నీళ్లలో ఎలా వెళుతూ ఉన్నారో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాహనాలు కూడా ఆ అండర్ పాస్ నుంచి వెళ్తూ కొన్ని చోట్ల ఆగిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీయడంతో భారీ నష్టం సంభవించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడడంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. చూడండి, అండర్ పాస్ నుంచి వస్తున్న కారు ఆగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వెళ్ళి ఆ నడులోతు నీళ్లలో వెళ్ళి ఆ కారును ముందుకు తోసుకొస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బహుశా అండర్ పాస్లో అంత లోతు నీళ్లున్నాయి అంటే కారు వెళ్ళదు అనే విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ ట్రాఫిక్ పోలీసులను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా చాలామంది వాహనదారులు ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అలాంటి నీళ్లున్నప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది, సంబంధిత అధికారులు త్వరితగతిన నీళ్లను బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అండర్ పాస్ను దాటే ప్రయత్నం చేస్తే మీరు ప్రమాదంలో పడటమే కాదు, సిబ్బందికి కూడా కష్టాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. చూడండి, ఆ ట్రాఫిక్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు నడుంలోతు నీళ్లలో వెళ్ళి అక్కడ ఆగిపోయిన వాహనాలను బయటకు తోసుకుని రావడానికి సహకరిస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు.